తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సమయం సమీపిస్తూ ఉండడంతో అగ్రనేతలు కదులొస్తున్నారు. ఇప్పటికే ఔధపా ప్రచారం పూర్తి చేసిన ప్రధాని మోడీ రేపు మరొకసారి ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వైసీపీ పాలనలో 100% అవినీతి ఉందంటూ ఫైర్ అయ్యారు ప్రధాని. ఏపీలో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడాలని ప్రధాని మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిని అత్యంత వేగంగా పరుగులు పెట్టించిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో 100% అవినీతి ఉందన్నారు. దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే అందుకు ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని అన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టిన ఈ సర్కారును దించేయాలన్నారు మోడీ. పోలవరం కోసం కేంద్రం 15,000 కోట్లిస్తే దాన్ని సైతం ముందుకు తీసుకువెళ్లలేకపోయారని ఆరోపించారు మోడీ. पोलावरम परियोजना को ठप करके इन्होंने आंध्र प्रदेश की लाइफलाइन पर भी ब्रेक लगा दिया है। केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है, लेकिन वाईएसआर कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती। आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है। किसानों को पैडी का सही रेट भी नहीं मिल रहा है। मैं आपको विश्वास दिलाता हूं, 4 जून के बाद आंध्र प्रदेश में एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी। రేపు ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధాన రోడ్లలో సరుకు రవాణా వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు సహా అన్ని వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. మరోవైపు రోడ్ షోలో పాల్గొనడం కోసం వచ్చే వారికి పార్కింగ్ స్థలాలను నిర్ణయించారు విజయవాడ పోలీసులు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఓల్డ్ పీసీఎం రెడ్ జోన్ గా నిర్ణయం తీసుకున్నారు.